వెల్కమ్ టు మిస్టర్ కాంపిటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్ ప్రింట్. ఇదొక రకంగా డీప్ డైవ్ అని చెప్పొచ్చు. కరెక్ట్. మన మిషన్ ఏంటంటే నేషనల్, ఇంటర్నేషనల్, ఎకానమీ మరియు స్పోర్ట్స్ లాంటి వివిధ రంగాలకు చెందిన ఒక 17 ముఖ్యమైన సోర్సెస్ని మనం ఈరోజు అనలైజ్ చేయబోతున్నాం. అవును. అండ్ ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అనవసరమైన జార్గన్ లేకుండా చాలా క్రిస్ప్గా విశ్లేషించబోతున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ టాపిక్స్ వెనకున్న ఆ బిగ్గర్ పిక్చర్ ఏంటి అనేది మనం కనెక్ట్ చేద్దాం. సో ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పర్యావరణ రంగానికి సంబంధించింది. చెప్పండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అంటే MoEFC మరియు నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ NBA కలిసి తమిళనాడులోని సత్యమంగళం మరియు మేఘాలయలోని గారో హిల్స్లో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశాయి. రైట్. ఇదొక 5 ఏళ్ల ప్రాజెక్ట్ అన్నమాట. అంటే 2025 నుంచి 2030 వరకు. అవును. దీనికి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంటే GEF మరియు UNDP నుండి దాదాపు $4.88 మిలియన్ ఫండ్స్ వస్తున్నాయి. ఇది ఒక గ్రాస్ రూట్స్ బయోడైవర్సిటీ గవర్నెన్స్ ప్రాజెక్ట్. యా. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్ ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశ్యం బయోడైవర్సిటీని గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్లో భాగం చేయడం. ఇది కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన పాయింట్. అంటే పర్యావరణాన్ని నేరుగా పంచాయతీ స్థాయికి తీసుకెళ్తున్నారన్నమాట. కరెక్ట్. ఎందుకంటే చూడండి, పర్యావరణ పరిరక్షణను స్థానిక ప్రజల జీవనోపాధికి అంటే వారి లైవ్లీహుడ్కి అనుసంధానం చేయడం ఇక్కడ కీలకం. ముఖ్యంగా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, దాన్ని ABS అంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం దీని స్పెషాలిటీ. ఓ, అర్థమైంది. స్థానికులకు బెనిఫిట్స్ వస్తే వాళ్లే స్వయంగా పర్యావరణాన్ని కాపాడతారు. బ్యూటిఫుల్ లాజిక్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇది కూడా కొంచెం జియోపాలిటికల్ అండ్ డెవలప్మెంట్కి లింక్ అయిన ఇష్యూ. ఓకే, దేని గురించి? జమ్మూ కాశ్మీర్లోని కదువా జిల్లాలో ఉన్న ఒక 6 సరిహద్దు గ్రామాలను, అంటే ఉదాహరణకు బొబియా, కాడ్యాల లాంటి గ్రామాలను వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 కింద చేర్చారు. దాట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. యా, హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. సాధారణంగా బార్డర్ సెక్యూరిటీ అనగానే మనకు కేవలం సైన్యం, కంచెలు ఇవే గుర్తొస్తాయి కదా. కానీ అభివృద్ధి చెందిన గ్రామాలు కూడా ఒక బలమైన బార్డర్ లాగా పనిచేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రోగ్రాం మెయిన్ ఎజెండా ఏంటంటే రిమోట్ ఏరియాల నుంచి ప్రజలు వలస వెళ్లకుండా ఆపడం. అంటే అవుట్ మైగ్రేషన్ని తగ్గించడం అన్నమాట. అవును. ఆ సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్ళక్కడే ఉంటారు. అది దేశ భద్రతకు ఒక న్యాచురల్ షీల్డ్ లాగా ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 2025లో 6,839 కోట్ల బడ్జెట్తో VVP2కు అప్రూవల్ లభించింది. 6,839 కోట్లు, రైట్. ఆస్పిరెంట్స్ ఈ నెంబర్ స్టాటిక్ జీకే కింద గుర్తుంచుకోవాలి. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు రక్షణ రంగం గురించి మాట్లాడుకుందాం. DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ V. కామత్ మహారాష్ట్రలోని అహల్యానగర్లో అడ్వాన్స్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్స్ని అన్వీల్ చేశారు. ఓ నైస్. ఇందులో ట్రాక్డ్ అండ్ వీల్డ్ వెహికల్స్ ఉంటాయి కదా. అవునవును. ఇవి పాతదైన BMP-2K సారథ్ వెహికల్స్ని రీప్లేస్ చేస్తాయి. అసలు ఈ డెవలప్మెంట్లో అంత స్పెషాలిటీ ఏంటి అంటారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన డాట్ కనెక్షన్ ఏంటంటే వీటిని డిజైన్ చేసింది DRDOకి చెందిన VRDE ల్యాబొరేటరీ, కానీ తయారు చేసింది ప్రైవేట్ సెక్టర్. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగానా? కరెక్ట్. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ TASL మరియు భారత్ ఫోర్జ్ వాళ్లు వీటిని మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో 65% స్వదేశీ పరిజ్ఞానం అంటే ఇండిజినస్ కంటెంట్ వాడారు. వావ్, 65% అంటే ఇది ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడంలో ఇదొక మైలురాయి. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు పూణేలోని IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ వాళ్ళు ఒక అద్భుతమైన రాడార్ని ఇనాగురేట్ చేశారు. యా, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద కదా, దాదాపు 1400 మీటర్ల ఎత్తులో. అవును. దీన్ని ఎక్స్-బ్యాండ్ డ్యూయల్ పోలరైజేషన్ డాప్లర్ వెదర్ రాడార్ అంటారు. వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. ఇదొక ఎయిర్ వెదర్ అయాన్ ది స్కై లాంటిది. అసలు ఈ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటి? బేసిక్గా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ మౌసంలో ఒక కీలక భాగం. ఈ డ్యూయల్ పోలరైజేషన్ టెక్నాలజీ వల్లేంటంటే
మేఘాల్లో వర్షపు నీరుందా లేక వడగళ్లున్నాయా అనేది చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. ఓ అలాగా. అంటే పాత రాడార్స్ కంటే ఇది చాలా అడ్వాన్స్డ్ అన్నమాట. అవును. ఈ రాడార్ ద్వారా పూణే, ముంబై, కొంకన్ రీజియన్స్కు ఒక 3 గంటల ముందే 3 గంటల ముందే అలర్ట్స్ ఇవ్వచ్చా? అవును 3 అవర్స్ ముందే ఖచ్చితమైన వాతావరణ అంచనాలు అంటే నౌకాస్టింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆస్పిరెంట్స్ ఇంకో విషయం నోట్ చేసుకోవాలి. ఐఎస్ఆర్ఓ యొక్క స్పేస్ అప్లికేషన్ సెంటర్ SAC తో IITM దీనికోసం ఒక MOU కుదుర్చుకుంది. వాతావరణాన్ని ముందే పసిగట్టడానికి ఇస్రో వాళ్ళ హెల్ప్ తీసుకున్నారన్నమాట. ఎక్సలెంట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ MSJEకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్. చండీగఢ్లో జరిగిన ఒక చింతన్ శిబిర్లో వీళ్ళు స్మైల్ యాప్ను లాంచ్ చేశారు. స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ కదా. అవును, కరెక్ట్. ఇది బేసిక్గా ఒక బెగ్గరీ సర్వే మొబైల్ యాప్. అంటే భిక్షాటన చేసేవారిని గుర్తించడానికి తెచ్చిన యాప్. యా, ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 51 నగరాల్లో రియల్ టైమ్ డేటా కలెక్షన్ అలాగే జియో ట్యాగింగ్ చేసి వాళ్లను గుర్తిస్తారు. వాళ్లకు పునరావాసం కల్పిస్తారు. జియో ట్యాగింగ్ ద్వారా ఒక సామాజిక సమస్యను ట్రాక్ చేయడం అనేది చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్. అవును. అండ్ ఇక్కడ ఎగ్జామ్స్కి చాలా కీలకమైన లాజికల్ పాయింట్ ఒకటుంది. ఈ స్కీమ్ని నషా ముక్త్ భారత్ అభియాన్ NMBA 2.0 యాప్తో కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఓ, అంటే ఈ డ్రగ్ అడిక్షన్కి భిక్షాటనకి ఉన్న లింక్ని అడ్రస్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలామంది డ్రగ్ అడిక్షన్ వల్లే భిక్షాటనకు దిగుతారు. సో ఆ మూల కారణాన్ని పరిష్కరించడం మెయిన్ గోల్. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు సొసైటీలో ఇంకో ఎక్స్ట్రీమ్ వైపు చూద్దాం. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ అనే డౌట్ వస్తుంది నైట్ ఫ్రాంక్ రిలీజ్ చేసిన వెల్త్ రిపోర్ట్ 2026 చూస్తే. యా, వరల్డ్ వైడ్ వెల్త్ డేటా కదా అది. అవును. వరల్డ్ వైడ్గా UHNVIs అంటే అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లిస్ట్లో USA టాప్లో ఉంటే ఇండియా ఏకంగా 6వ స్థానంలో నిలిచింది. మన దగ్గర 19,857 మంది అల్ట్రా రిచ్ ఉన్నారు. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ కనెక్ట్ చేద్దాం చూడండి. బిలియనర్స్ సంఖ్యలో అయితే ఇండియా ప్రపంచంలోనే ఏకంగా 3వ స్థానంలో ఉంది. దాదాపు 207 మంది బిలియనర్లున్నారు. వావ్, థర్డ్ ప్లేస్లో ఉన్నామా? అవును. ప్రపంచంలోని మొత్తం అల్ట్రా వెల్తీ పాపులేషన్లో ఇండియా వాటా ఇప్పుడు 2.8% చేరింది. అయితే ఆస్పిరెన్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సిందేంటంటే కేవలం సంపద పెరగడమే కాదు, అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతోంది అనేది. కరెక్ట్. వెల్త్ క్రియేషన్ ఒక ఎత్తు అయితే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఇంకో ఎత్తు. అసమానతలు పెరుగుతున్నాయా అనేది మనం గమనించాలి. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఈ సంపద మరియు స్టాక్ మార్కెట్ ఇష్యూస్కి లింక్ అయిన న్యూస్ ఇది. ముంబైలో జరిగిన 38వ సెబీ ఫౌండేషన్ డేకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు హాజరయ్యారు. ఓకే, అక్కడ వాళ్ళు మిషన్ జాగరూక్ను లాంచ్ చేశారు, రైట్? అవును, మిషన్ జాగరూక్. అసలు దీని ఉద్దేశమేంటి? ఈ మిషన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో తప్పుడు ఆర్థిక సలహాలిచ్చే అనధికార ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా పెరిగిపోయారు కదా. యా, వాళ్లనే మనం ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాం. వాళ్ల నుంచి మరియు ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్లను కాపాడటమే ఈ మిషన్ జాగరూక్ ఉద్దేశ్యం. అంతేకాకుండా సైబర్ దాడుల వల్ల స్టాక్ మార్కెట్స్పై పడే ఇంపాక్ట్ గురించి కూడా ఆర్థిక మంత్రి ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే సైబర్ రిస్క్ అనేది ఇప్పుడు పాలసీ మేకింగ్లో ఒక పెద్ద అలర్ట్ అన్నమాట. ఖచ్చితంగా. ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు అపాయింట్మెంట్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ చూద్దాం. కరూర్ వైశ్య బ్యాంక్ అంటే KVBకి MD అండ్ CEOగా బి రమేష్ బాబు గారి రీఅపాయింట్మెంట్కు RBI ఆమోదం తెలిపింది. యా, ఈయనది 3వ టర్మ్. జులై 2026 నుండి జులై 2028 వరకు ఈయన ఈ పొజిషన్లో కంటిన్యూ అవుతారు. మామూలుగా బ్యాంక్ అపాయింట్మెంట్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కదా, కానీ ఇదెందుకంత సిగ్నిఫికెంట్ అంటారు? ఎందుకంటే ఆ బ్యాంక్ సాధించిన రికార్డ్ అలాంటిది. చూడండి, KVB తన మొదటి $1 ట్రిలియన్ బిజినెస్ మార్క్ చేరడానికి ఏకంగా 104 ఏళ్లు పట్టింది. వామ్మో, 104 ఏళ్లా? అవును. కానీ ఈ రమేష్ బాబు గారి నాయకత్వంలో కేవలం 4 ఏళ్లలోనే రెండవ $1 ట్రిలియన్ మార్క్ను సాధించింది. వావ్, 4 ఏళ్లలో $1 ట్రిలియన్ బిజినెసా? దట్స్ హ్యూజ్. యా, ఆయన గతంలో SBIకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇంత ఫాస్ట్ గ్రోత్ సాధ్యమైంది. వండర్ఫుల్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్.
ఇప్పుడు స్పోర్ట్స్ ఫీల్డ్లో మన ఇండియా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈజిప్ట్లోని ఖైరోలో జరిగిన ఐఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2026 షూటింగ్ టోర్నమెంట్లో ఇండియా టాప్ పొజిషన్లో నిలిచింది. అవును, టోటల్ 16 మెడల్స్తో కదా. ఎగ్జాక్ట్లీ. 5 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్. షూటింగ్ లాసల్ మన వాళ్ల పర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా అదరగొడుతున్నారు. యా, ఈ ర్యాంకింగ్స్ గమనిస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లీట్స్ అంటే ఏఐఎన్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఫ్రాన్స్ థర్డ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోందో ఐడియా ఉందా? నెక్స్ట్ జరగబోయే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ జర్మనీలోని సూల్ అనే నగరంలో జూన్ 2026లో జరగనుంది. ఆస్పిరెంట్స్ ఈ వెన్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. స్పోర్ట్స్లోనే ఫుట్బాల్ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. సాఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2026కు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఓకే, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ టోర్నమెంటనా? ఎక్కడ జరుగుతోందిది? ఇది గోవాలోని ఫటోర్డా స్టేడియంలో జరగనుంది. స్టాటిక్ జీకే కింద చూసుకుంటే ఇండియా చివరిసారిగా 2016లో సిలిగురిలో దీనికి హోస్ట్గా వ్యవహరించింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత హోస్ట్ చేస్తున్నామన్నమాట. అవును. ఈసారి 2 గ్రూపుల్లో మొత్తం 6 దేశాలు పాల్గొంటున్నాయి. కానీ ఇక్కడ ఒక పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. గవర్నమెంట్ క్లియరెన్స్ లేక పాకిస్తానీ టోర్నీ నుంచి తప్పుకుంది. ఓ, అది టోర్నీ మీద కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ మన దేశంలో విమెన్స్ ఫుట్బాల్ని ప్రమోట్ చేయడానికి ఇదొక మంచి అవకాశం. ఖచ్చితంగా. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. అథ్లెటిక్స్ ప్రపంచంలో ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ నమోదైంది లండన్ మారథాన్లో. లండన్ మారథాన్ 2026లో కదా? ఆ కెన్యా అథ్లీట్ గురించి. అవును. సెబాస్టియన్ సావే ఒక అద్భుతమైన హిస్టరీ క్రియేట్ చేశాడు. పురుషుల కాంపిటీటివ్ మారథాన్లో 2 గంటల లోపే అంటే సబ్ 2 అవర్లో రేస్ కంప్లీట్ చేసిన మొట్టమొదటి అథ్లీట్ ఇతనే. వావ్! అసలిది హ్యూమన్ లిమిట్స్ను పుష్ చేయడం లాంటిది. ఒకప్పుడు 2 గంటల లోపు మారతానంటే అసాధ్యమనుకునేవాళ్లు. యా. గతంలో కెల్విన్ కిప్టమ్ పేడిత ఉన్న వరల్డ్ రికార్డ్ను ఇప్పుడు సావే బ్రేక్ చేశాడు. ఇదే ఈవెంట్లో ఉమెన్స్ కేటగిరీలో కూడా రికార్డ్ బ్రేక్ అయింది గుర్తుందా? ఇథియోపియాకు చెందిన టిగ్స్ట్ అసేఫా ఉమెన్స్ ఓన్లీ వరల్డ్ రికార్డ్ సెట్ చేసి గోల్డ్ సాధించింది. వావ్! అంటే అథ్లెటిక్స్లో ఈ లండన్ మ్యారథాన్ ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ లాగా నిలిచిపోయింది. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మైండ్ స్పోర్ట్స్ దగ్గరకొద్దాం. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ FIDE అధికారికంగా ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్, దాన్నే IWG అంటాం, దాంట్లో 40వ మెంబర్గా జాయిన్ అయింది. ఇది స్విట్జర్లాండ్లో జరిగిన AGM 2026లో అనౌన్స్ చేశారు, రైట్? అవును. దిస్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్? చెస్కి గ్లోబల్గా సరైన గుర్తింపు లభించడంలో ఇదొక మైలురాయి అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, ఒలింపిక్స్లో లేని క్రీడలను ప్రమోట్ చేసే ది వరల్డ్ గేమ్స్ ప్రోగ్రాం ఒకటుంటుంది. ఇప్పుడు ఈ IWGLలో మెంబర్షిప్ వల్ల భవిష్యత్తులో చెస్ని ఆ గేమ్స్లో చేర్చే అవకాశం ఏర్పడింది. అంటే చెస్కి ఇక గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఒక అఫీషియల్ స్టేటస్ వచ్చేస్తుందన్నమాట. ఇది మన చెస్ ప్లేయర్స్కి చాలా గ్రేట్ న్యూస్. యా, ఎస్పెషలీ మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్కి ఇది చాలా మంచి బూస్ట్. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒబిచ్యూరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యమైన వ్యక్తుల మరణాల గురించి మనం తెలుసుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫోటో జర్నలిజంగా పేరుగాంచిన రఘురాయ్ గారు తన 83వ ఏట కన్నుమూశారు. అవును. ఆయనతో పాటు నారాయణ గురుకులం ఆధ్యాత్మిక అధిపతి మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గురుముని నారాయణ ప్రసాద్ గారు కూడా తుదిశ్వాస విడిచారు. ఆయనకు 80 ఏళ్లు. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరి అచీవ్మెంట్స్ ఎలా చూడాలి మనం? రఘురాయ్ గారి విషయానికి వస్తే ఆయన భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, అలాగే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లాంటి చారిత్రక ఘట్టాలను కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఆయన సేవలకు గాను 1972లోనే ఆయనకు పద్మశ్రీ లభించింది. 1972లో పద్మశ్రీ. గ్రేట్. మరి గురుముని నారాయణ ప్రసాద్ గారు గురించి? ఆయన వేదాంతం మరియు తత్వశాస్త్రంపై ఏకంగా 130కి పైగా పుస్తకాలు రాశారు. ఆయన ఆధ్యాత్మిక సేవలకు గాను రీసెంట్గా అంటే 2024లోనే పద్మశ్రీ లభించింది. ఇద్దరూ పద్మశ్రీ అవార్డీస్ అన్నమాట. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. మనం ఈ సెషన్లోని లాస్ట్ 3 స్లైడ్స్ అంటే ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినవి డిస్కస్ చేద్దాం. ఏప్రిల్ 21 UN యొక్క మొట్టమొదటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎవర్ అనొస్తే అది ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అందుకే దీన్ని మనం హైలైట్ చేస్తున్నాం. అవును.
దీని 2026 థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ విమెన్స్ లీడర్షిప్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. యాక్చువల్లీ 2009లో మొదటిసారి జెండర్ పాలసీ వచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ యుఎన్ ఐడియో ఈ రోజును ప్రకటించింది. సో ఏప్రిల్ 21 గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏప్రిల్ 25న 2 ముఖ్యమైన దినోత్సవాలున్నాయి. ఒకటి వరల్డ్ మలేరియా డే మరియు రెండవది యుఎన్ యొక్క ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే. వరల్డ్ మలేరియా డే థీమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డ్రివెన్ టు ఎండ్ మలేరియా నౌ వీ క్యాన్, నౌ వీ మస్ట్. అంటే మలేరియాని అంతం చేసే సమయం వచ్చేసింది అని. దీన్ని WHO వాళ్ళు 2007లో ఇన్స్టిట్యూట్ చేశారు. ఇక డెలిగేట్స్ డేకి వస్తే ఇది 7వ అబ్జర్వెన్స్ కదా? అవును, 1945లో జరిగిన శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్ ప్రారంభానికి గుర్తుగా దీనిని జరుపుకుంటారు. బేసిక్గా ఏంటంటే యుఎన్ గోల్స్ సాధించడంలో మెంబర్ స్టేట్స్ యొక్క డెలిగేట్స్ పాత్ర ఎంత కీలకమో ఇది తెలియజేస్తుంది. గ్రేట్. మనం ఈరోజు టోటల్గా 17 టాపిక్స్ చాలా కాంప్రిహెన్సివ్గా కవర్ చేశాం. అవును, ఇవన్నీ కవర్ చేశాక ఆస్పిరెంట్స్కు ఒక ప్రొవోకేటివ్ థాట్ రావాలిక్కడ. అంటే మీరనేది? చూడండి, ఒకవైపు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో అల్ట్రా బిలియనీర్స్ భారీగా పెరుగుతున్నారు. టెక్నాలజీలో చూసుకుంటే మనం డాప్లర్ రాడార్స్ లాంటి అద్భుతాలు చేస్తున్నాం. అవును, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్లో మనం చాలా ముందున్నాం. కానీ అదే సమయంలో గ్రౌండ్ లెవెల్లో బేసిక్ సమస్యలైన భిక్షాటన నివారించడానికి SMI లాంటి యాప్స్ మీద ఆధారపడుతున్నాం. ఆ మలేరియా లాంటి వ్యాధులను రూపుమాపడానికి ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఓ, అర్థమైంది. ఒకవైపు ఎక్స్ట్రీమ్ వెల్త్ అండ్ టెక్నాలజీ, ఇంకోవైపు బేసిక్ సర్వైవల్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ వేర్వేరు వార్తలు కావు. సమాజంలో ఉన్న బ్యాలెన్స్ మరియు ఇంబ్యాలెన్స్కి నిదర్శనాలివి. ఒక సివిల్ సర్వెంట్గా లేదా ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఇలా డాట్స్ కనెక్ట్ చేసి ఆలోచించడమే అసలైన ప్రిపరేషన్. ట్రూ, దట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వే టు లుక్ ఎట్ ఇట్. సమాజంలో ఉన్న ఈ వైరుధ్యాలను అర్థం చేసుకోవడమే పాలసీ మేకింగ్కి ఫస్ట్ స్టెప్. సో ఇదండి ఈరోజుటి మన కరెంట్ అఫైర్స్ డీప్ డైవ్ ఎనాలిసిస్. ముందే చెప్పినట్లు జస్ట్ ఫ్యాక్ట్స్ చదవడం కాదు, వాటి వెనుక ఉన్న వైని అర్థం చేసుకున్నారనుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. ఈ కనెక్షన్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. రైట్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్తో ఇలాగే కలుద్దాం. కీప్ లెర్నింగ్, కీప్ అనలైజింగ్.